భారతదేశ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. 67వ నేషనల్ స్కూల్ గేమ్స్ 2024 కబడ్డీ టోర్నమెంట్ను కామారెడ్డిలోని డిగ్రీ కళాశాలల మైదానంలో ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని వెంకట రమణారెడ్డి తెలిపారు. ఓటమి చెందిన వారు తిరిగి ప్రయత్నిస్తే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తారని చెప్పారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా నిర్వహించినందుకు ఎస్జీఎఫ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫ్లాగ్ ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆవిష్కరిస్తున్నారు. గివ్ ఎ బిగ్ హ్యాండ్స్ బ్యాండ్. In the true spirit of sportsmanship for the honor of our country, we swear that we will take నేషనల్ కబడ్డీ ఛాంపియన్ అండర్ 17 67వది ఇక్కడ జరగడం అనేది నిజంగా కామారెడ్డి చేసుకున్న అదృష్టం. కాబట్టి కామారెడ్డిలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు కూడా ఇంత మంచి కార్యక్రమం జరగదు అనే రీతిలో ఉండాలనేదే నా కోరిక. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా భోజనాలు కానీ, అకామిడేషన్ కానీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ, ఇక్కడ స్పోర్ట్స్ కానీ ప్రతిదీ కూడా అందరూ నీళ్ళ వాటర్ ఫెసిలిటీతో సహా అందరికి కూడా అందాలని, అది ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ చూసుకోవాలని, ఇన్ని రాష్ట్రాలు కామారెడ్డికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన ఆతిథ్యాన్ని చూసి అది కామారెడ్డి, అది తెలంగాణ అనుకునే పరిస్థితిలో మనం ఉంచాలని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే ఈ క్రీడల్లో విజయం అపజయం అనేది అన్ని రంగాల్లో కూడా ఉంటుంది. విజయం పొందిన వారు ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి, ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటూ, అపజయం పొందినా తిరిగి విజయం పొందడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శోభ తెచ్చినటువంటి ఇవాళ నృత్యం చేసిన పిల్లలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. और उनके मैनेजर्स और उनके कोचेस, इन सभी को मैं कामारेड्डी में स्वागत करना चाहता हूं. आप देख सकते हैं कि तेलंगाना का जो एक कल्चर है वो सभी को साथ लेके चलने वाला, सभी को स्वागत करने वाला है. मैं सारे स्टूडेंट्स को बहुत बहुत धन्यवाद करना चाहता हूं, क्योंकि स्टूडेंट लाइफ में आपको स्टडीज़ के साथ साथ खेल भी बैलेंस करना पड़ता है. लाइफ में आगे जाते हुए आप ज़रूर लाइफ में सारे कठिनाइयों को आप फेस करते हुए आगे बढ़ेंगे, इसमें मुझे कोई संदेह नहीं है. From all states, the students have gathered. I thank all the students for joining and their coaches and managers for bringing all the students to our district Kamareddy. And I'm proud that Telangana state is also under 17. We are a young state, and Kamareddy district is also a young district, and we are very proud that we are able to organize this big event, and we have made all facilities for you with great hospitality. I thank Pratap ji who has organized such a beautiful cultural program which every one of you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.